హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్. గైస్, ఈరోజు స్ట్రాటజీ ఏంటంటే ఇది వచ్చేసి ప్యూర్ క్యాండిల్ బేస్డ్ స్ట్రాటజీ అండ్ ఇది 99% వర్క్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం 1-2 అటెంప్ట్స్లోనే వర్క్ అవుతుంది. ఒకవేళ పూర్తిగా మనకి వాలటైల్గా మార్కెట్ ఉంటే అప్పుడు థర్డ్ టైం మనకి టార్గెట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ స్ట్రాటజీని మనము ఫస్ట్ 1-2 అటెంప్ట్స్లో మనకు టార్గెట్ వచ్చేసింది. ఇంకా అనుకోని పరిస్థితుల్లో మనకి థర్డ్ టైం ట్రై చేస్తాం. ఒకవేళ అప్పుడు కూడా మనకి టార్గెట్ అచీవ్ అవ్వకపోతే అప్పుడు మనం ట్రేడ్ క్లోజ్ చేస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మార్నింగే మనకి ట్రేడ్ దొరుకుతుంది. మీరు ఎంటైర్ డే 3:30 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కానీ అలాగే జాబ్ చేసే వాళ్ళకి కానీ కూడా ఈ స్ట్రాటజీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను ఈ స్ట్రాటజీని January 1st నుండి ఇప్పటి వరకు బ్యాక్ టెస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను అనమాట. గైస్, ఇంకా లేట్ చేయకుండా మన స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడండి గైస్, నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీకు చూపిస్తున్నాను. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అనమాట. ఓకే, ఈ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి, 5 minutes. ఓకే, మనం 5 minutesలో ఫిఫ్త్ క్యాండిల్. ఓకే, 5 minutesలో ఫిఫ్త్ క్యాండిల్ అంటే ఇక్కడ చూడండి గైస్, ఫిఫ్త్ క్యాండిల్ అంటే ఇది ఫస్ట్ 9:15, 9:20, 9:25, 9:30, ఇది ఫోర్త్ క్యాండిల్ కదా. ఫిఫ్త్ క్యాండిల్ 5 minutes టైం ఫ్రేమ్లో ఫిఫ్త్ క్యాండిల్ని మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా గైస్, ఫిఫ్త్ క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. ఈ ఫిఫ్త్ క్యాండిల్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, వెయిట్ ఎ మినిట్, మీకు మార్క్ చేసుకునేది ఇక్కడ చూపిస్తాను. ఈ ప్యారలల్ ఛానల్ కానీ లేకపోతే రెక్టాంగిల్ తీసుకున్నాం, రెక్టాంగిల్తో మార్క్ చేసుకున్నాం. రెక్టాంగిల్తో ఫిఫ్త్ క్యాండిల్ 9:35 క్యాండిల్ మీకు ఫిఫ్త్ క్యాండిల్ అవుతుంది. ఓకే, 9:35 క్యాండిల్ మీకు ఫిఫ్త్ క్యాండిల్ అవుతుంది. ఈ ఫిఫ్త్ క్యాండిల్ని మనం ఏం చేయాలంటే మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు కూడా మార్క్ చేసుకుంటాం. ఓకే, ఫిఫ్త్ క్యాండిల్ మార్క్ చేసుకున్న తర్వాత ఎటు సైడ్ క్రాస్ అయితే ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ క్యాండిల్ని పైకి బ్రేక్ చేస్తుంది కదా. బ్రేక్ చేయాలంటే విత్ బాడీతో బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రాస్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవడమే. ఇంతకుముందు మనం ప్రీవియస్ స్ట్రాటజీస్లో మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే ఏదైనా క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవాలంటే విత్ బాడీతో క్లోజ్ అవ్వాలి అలా చెప్పాం కదా. ఈ స్ట్రాటజీలో మనము విత్ బాడీతో క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా విక్ వచ్చినా కూడా మనం ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ అదే క్యాండిల్ అనమాట, ఏదైతే మనం ఎంట్రీ క్యాండిల్ తీసుకుంటామో. అంటే ఇది ఫిఫ్త్ క్యాండిల్ ఉంటుంది కదా, ఆ ఫిఫ్త్ క్యాండిల్ మనకు స్టాప్ లాస్ అనమాట. ఫిఫ్త్ క్యాండిల్ లో వచ్చేసి మన స్టాప్ లాస్, మనం పైన ఎంట్రీ అవుతాం అనమాట. ఎక్కడ క్రాస్ అయితే అటు సైడ్ మనం ఎంట్రీ అవుతాం. ఓకే, ఇది వచ్చేసి 24th Jan 2024 అంటే ఈరోజు మార్కెట్ అనమాట. ఓకే, ఈరోజు మార్కెట్ మనకి ఈ పైన బ్రేక్ అయింది. వెంటనే మనకు కావాల్సిన టార్గెట్ వచ్చేసి 100 points, 80 to 100 points అనమాట. ఓకే, ఈ 80 to 100 points మనం అచీవ్ చేస్తే ట్రేడ్ క్లోజ్ చేస్తాం. మార్నింగే అంటే ఫిఫ్త్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. మ్యాక్సిమం విత్ ఇన్ 1 hourలో మీకు టార్గెట్ వచ్చేస్తుంది, మీరు ట్రేడ్ క్లోజ్ చేసుకుంటారు అనమాట. ఇది జాబ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మార్నింగ్ షిఫ్ట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళకు 11 o'clock 10 నుండి 11 o'clock వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా మందికి కూడా విత్ ఇన్ 1 hourలో ట్రేడ్ అయిపోతుందంటే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం మార్నింగ్ అంతా ప్రెజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఒక్క నిమిషం, మనకు అన్ని పాయింట్స్ అవసరం లేదు. ఓకే, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి మనకి ఇన్ని పాయింట్స్ వచ్చాయి, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది 100 points వచ్చాయి కదా. టార్గెట్ 303 ఇచ్చింది, కావాల్సింది 100. సో మనకి టార్గెట్ అచీవ్ అయింది 24th Jan అనమాట. ఓకే, 24th Jan టార్గెట్ అచీవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫిఫ్త్ క్యాండిల్ అనమాట. ఫిఫ్త్ క్యాండిల్ అంటే 9:35 క్యాండిల్ మనకు ఫిఫ్త్ క్యాండిల్ అవుతుంది. ఫిఫ్త్ క్యాండిల్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, జస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ క్రాస్ అయింది, మనం ఎంట్రీ తీసుకుంటాం. వెంటనే మనకి ఇంత మంచి ఫాల్ దొరికింది. మనకి ఇంత ఫాల్ కూడా అవసరం లేదు, మనకు కావాల్సింది 100 points. ఆ 100 points మనకి క్యాచ్ చేసామా లేదా అని చూసుకోండి అంతే. ఓకేనా గైస్, మీకు బ్యాంక్ నిఫ్టీలో 100 points అంటే ఆప్షన్స్లో చాలా మంచిగా రివార్డ్ వస్తుంది అన్నమాట. ఓకే, జస్ట్ ఇట్లా మార్క్ చేస్తున్నా కొంచెం అంతే. ఓకే,
నెక్స్ట్ 5th క్యాండిల్ ఇది వచ్చేసి 925 క్యాండిల్, మనకు కావాల్సిన 935 క్యాండిల్ మార్క్ చేసుకుంటున్నా. 935 క్యాండిల్ మార్క్ చేసుకున్న తర్వాత ఓకే, జస్ట్ క్రాస్ అయింది కిందికి, మనకి ఎంట్రీ దొరికింది. ఎంట్రీ దొరికిన తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఎంట్రీ దొరికిన తర్వాత మనకి 167 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 పాయింట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు 3 days అయిపోయింది. 23rd 24 3 days అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ చూద్దాం. 935 క్యాండిల్ ఇది. 935 క్యాండిల్ మార్క్ చేస్తున్నాను. 935 క్యాండిల్ మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ మార్కెట్ ఏం చేసింది? పైకి వెళ్ళింది. ఓకే, మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఇక్కడ అంటే మనం ఎంట్రీ అవుతానే మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ మళ్ళీ బిలో సైడ్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి పాయింట్స్ తక్కువ ఇచ్చింది. సో మనం థర్డ్ టైం ఎంటర్ అయ్యాం అన్నమాట. ఓకే, థర్డ్ టైం ఎంటర్ అయ్యాం. పాయింట్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఈ డే వచ్చేసి మనము థర్డ్ టైం మనం ఎంటర్ అయ్యాం. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 93 పాయింట్స్ వచ్చాయి అనమాట. మనకు కావాల్సింది 80 to 100 అనమాట. సో 80 to 100 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇంకా ఫోర్త్ టైం కూడా మనం ట్రై చేసింటే ఫుల్గా మనం అచీవ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, మనకు మ్యాక్సిమం థర్డ్ టైం వరకు మనం వెయిట్ చేస్తాం అనమాట. 2 times స్టాప్ లాస్ హిట్ అయింది. థర్డ్ టైం మనకి 93 పాయింట్స్ ఇచ్చింది అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాం, పైకి స్టాప్ లాస్ హిట్ అయింది. వెంటనే మళ్ళీ కిందికి కూడా ఎంటర్ అయిన టైం కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళేటప్పుడు మనం థర్డ్ టైం ఎంట్రీ తీసుకున్నాం. మన పాయింట్స్ అచీవ్ అయ్యాయి. ఓకే, తర్వాత మళ్ళీ ఫోర్త్ టైం కూడా ఎంటర్ అవ్వచ్చు, కానీ మనకు అవసరం లేదనమాట. ఓకే, మనం థర్డ్ టైం ఈరోజు మనకు లాసే వచ్చింది అనుకోండి, ఎందుకంటే 2 times స్టాప్ లాస్ హిట్ అయింది. థర్డ్ టైం మనకు వచ్చింది. సో మీకు వచ్చిన ప్రాఫిట్లో అంటే ఈ స్టాప్ లాస్ వెళ్ళింటుంది కాబట్టి ఈరోజు మీరు లాస్లో ఉన్నారనుకోండి. ఓకే, ఇక్కడ మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఓకే, మనం ఉన్నట్టుగా చెప్తాం. ఓకే, ఇక్కడ 2 times స్టాప్ లాస్ హిట్ అయింది. టార్గెట్ అచీవ్ అయింది 93 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ మార్నింగే మనం ట్రేడ్ అచీవ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది కదా గైస్. ఇక్కడ చూడండి, 935 క్యాండిల్ ఇది. 935 క్యాండిల్ మార్క్ చేసుకోండి. 935 క్యాండిల్ మార్క్ చేసుకున్నాం. ఓకే, 935 క్యాండిల్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాం. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. సెకండ్ టైం ఎంటర్ అయ్యాం. థర్డ్ టైం మళ్ళీ పైకి క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి. సో మీరు 2 స్టాప్ లాస్ హిట్ అయినా కూడా థర్డ్ టైం మనకి మంచి టార్గెట్ ఇచ్చింది అనమాట. సో మీ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ కంటే మీకు ఎక్కువే వచ్చి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, థర్డ్ టైం మనకి రిస్క్ రివార్డ్ ఒకసారి చూడండి. 2 times మీకు ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయితే మీరు ఆ స్టాప్ లాస్ పాయింట్స్ ప్లస్ 80 పాయింట్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే, స్టాప్ లాస్ 2 times హిట్ అయింటే మీ స్టాప్ లాస్ పాయింట్స్ తర్వాత టార్గెట్ మనకి ఎన్ని కావాలి? 80 to 100 కదా. ఆ పాయింట్స్ మొత్తం కలిపి వెయిట్ చేయండి అనమాట. ఓకే, అలాంటప్పుడే మనం ప్రాఫిట్లో ఉంటాం. మన థర్డ్ టైం కూడా మనము ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మన పాయింట్స్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, మన స్టాప్ లాస్ పాయింట్స్ ప్లస్ టార్గెట్ పాయింట్స్. స్టాప్ లాస్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయినాయి. నెక్స్ట్ మళ్ళీ 40 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, థర్డ్ టైం తీసుకున్నప్పుడు 40, 40, 80, 160 పాయింట్ కోసం వెయిట్ చేయండి. ఓకే, మనం ఎందుకంటే థర్డ్ టైం కూడా మనం చేస్తున్నాం కాబట్టి అలాంటప్పుడు మనము ఆ రోజు థర్డ్ టైం మనం ట్రై చేస్తున్నప్పుడు ఇంకా ట్రేడ్ క్లోజ్ చేస్తాం అనమాట. సో ట్రేడ్ క్లోజ్ చేసే దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు మీరు స్టాప్ లాస్ పాయింట్స్, టార్గెట్ పాయింట్స్ మొత్తం పాయింట్స్ కోసం వెయిట్ చేయండి, టార్గెట్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 935 క్యాండిల్ ఇది. 935 క్యాండిల్ని మార్క్ చేసుకుంటున్నా. ఓకే, 935 క్యాండిల్ మార్క్ చేసుకున్నాం. ఎన్ని పాయింట్స్ వచ్చింటాయి ఒకసారి చూద్దాం. జస్ట్ వెంటనే ఎంటర్ అవుతారు మీరు. వెంటనే ఎంటర్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. 930 ఇది మార్నింగే ట్రేడ్ కాబట్టి చాలా ఫాస్ట్గా మనకు పాయింట్స్ వస్తాయి. 127 పాయింట్స్ వచ్చాయి. ఓకే, మనకి ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే టార్గెట్ అచీవ్ అయింది ఫస్ట్ టైం. నెక్స్ట్
మనకి ఇప్పటి వరకు ఒకరోజు స్టాప్ లాస్ హిట్ అయింది, ఒకరోజు మాత్రమే. 935 క్యాండిల్ ఇది, 935 క్యాండిల్ ఇది. ఇక్కడ ఎంటర్ అయింటారు, వెంటనే రివర్స్ వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ హిట్ ఉంటుంది. అదే టైంలో మీరు ఎంట్రీ తీసుకుంటారు, ఈ టార్గెట్ అచీవ్ అయింది. నెక్స్ట్ 935 క్యాండిల్ ఇది, 935 క్యాండిల్ అంటే 5th క్యాండిల్ అనమాట. 5th క్యాండిల్ క్రాస్ అయింది. గైస్ నేను ఒక్కటి చెప్తాను, ఇంతగా మనము ఇన్ని పాయింట్స్ మీకు ఇన్ని డేస్ మీకు వర్క్ అవుతుందని చెప్తున్నా కదా, ఇన్ని డేస్ మీకు చెప్పినా కూడా మనలో రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఫియర్ వల్ల మనము ట్రేడ్ ప్రాఫిట్లు తీసుకోలేము అనమాట. సో మీరు అవన్నీ పోగొట్టుకోవాలి, ఎందుకంటే మనం స్ట్రాటజీస్ మంచిగా చెప్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసి మంచిగా ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్లు తీసుకోండి. ఎందుకంటే మనం ఇంత చెప్పినా కూడా మీరు ప్రాఫిట్లో ఉండకుంటే వేస్ట్ అవుతుంది అనమాట మన నాలెడ్జ్ అంతా. సో మీరు ప్రాఫిట్లో ఉండడానికి ట్రై చేయండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఎక్కువ ట్రేడ్ చేసి అవన్నీ చేయకోకుండా మీ స్టాప్ లాస్ టార్గెట్ అవన్నీ మినిమం పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఓకే, 200 పాయింట్స్ 300 పాయింట్స్ కోసం వెయిట్ చేయడం లేదు, ఓన్లీ 80 to 100 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి మన టార్గెట్ అచీవ్ అయితే ట్రేడ్ క్లోజ్ చేస్తాం. సో అలాంటివన్నీ మీరు యూజ్ చేసుకోండి. నేను మధ్యలో స్ట్రెచ్ చేసి చెప్తున్నా కదా, 80 to 100 పాయింట్స్ మీరు క్యాచ్ చేయండి, ఎక్కువ చేయొద్దండి అని చెప్పి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. ఓకే, 935 క్యాండిల్ ఇది, 935 క్యాండిల్ నేను మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ బ్రేక్ అయింది, నా టార్గెట్ అచీవ్ అయింది. ఒక్కొక్కసారి మీరు ఇంకా టార్గెట్ చాలా ఫాస్ట్గా టార్గెట్ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు 80నే బుక్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే మనకు 150 పాయింట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. మీరు ట్రేడ్ క్లోజ్ చేసే లోపే మనకు పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట. అలాంటప్పుడు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ చూడండి లాంగ్ పొజిషన్, ఇక్కడ తీసుకుంటాం మనం ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. వెంటనే ఒకటే క్యాండిల్లోనే మీకు 115 పాయింట్స్ వస్తాయి అనమాట, 120 పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట. సో అలాంటప్పుడు మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో మార్నింగే మనం ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి ఇలాంటివి మనకు బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఇది వచ్చేసి 11th జాన్ ఇది 935 క్యాండిల్ ఇది అనమాట, మార్క్ చేసుకుంటున్నా. ఓకే, 935 క్యాండిల్ మార్క్ చేసుకుంటున్నా. కిందికి బ్రేక్ అయింది, ఆల్రెడీ టార్గెట్ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది. ఓకే, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 109 పాయింట్స్. నెక్స్ట్ ఇది అనమాట 935 క్యాండిల్ ఇది, 935 క్యాండిల్ ఇది. ఓకే, పైకి బ్రేక్ అయింది, మన టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది ఫస్ట్లోనే. మన టార్గెట్ ఎంత, లాంగ్ పొజిషన్. మీరు స్టాప్ లాస్ గురించి భయపడద్దండి, ఎందుకంటే మనకు మ్యాక్సిమం 80 to 100 పాయింట్స్ కాబట్టి ఆటోమేటిక్గా అచీవ్ అయిపోతుంది 114 పాయింట్స్. నెక్స్ట్ మనకు స్టాప్ లాస్ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు 3 times అని మనకు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఓకే, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి మీరు ప్రాఫిట్లోనే ఉంటారు మ్యాక్సిమం. 935 క్యాండిల్ ఇది మార్క్ చేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడ ఎంటర్ అయింటాం, మనకి ఇక్కడికి స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. హిట్ అయిన తర్వాత మన టార్గెట్ అచీవ్ అయింది, అవునా. మీ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ టార్గెట్ పాయింట్స్ రెండు అచీవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఈ క్యాండిల్ ఫస్ట్ టైం ఇక్కడ ఎంటర్ అయింటాం, స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయింటాం, సెకండ్ టైం స్టాప్ లాస్ హిట్ అయింది, థర్డ్ టైం మన పాయింట్స్ మొత్తం
స్టాప్ లాస్ పాయింట్స్, టార్గెట్ పాయింట్స్ 2 అచీవ్ చేస్తాం అనమాట. ఓకే, 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. సారీ, ఇలా షార్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో మనకి అన్ని పాయింట్స్ వచ్చేసాయి. అన్ని పాయింట్స్ కోసం వెయిట్ చేయండి. మన పాయింట్స్, టార్గెట్ పాయింట్స్ 2 రావాలి. స్టాప్ లాస్ పాయింట్, టార్గెట్ పాయింట్స్. 935 క్యాండిల్, 935 క్యాండిల్ మార్క్ చేసుకుంటున్నా. సారీ, మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అయింటాం అనమాట, జస్ట్ పైన. తర్వాత స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఇక్కడ హిట్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ కిందికి తీసుకున్నాం అనమాట. కిందికి ఎంట్రీ తీసుకున్న వెంటనే మనకి టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది. కిందికి వెంటనే మన టార్గెట్ అచీవ్ అయింది. నెక్స్ట్ 5th క్యాండిల్, 935 క్యాండిల్ ఇది. 935 క్యాండిల్ ఇది. పైన ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్ అచీవ్ అయింది. ఓకే, 3:30 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు. మన పాయింట్స్ వచ్చిన తర్వాత ట్రేడ్ క్లోజ్ చేస్తాం మార్నింగ్. 935 క్యాండిల్ ఇది. 935. ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, మన టార్గెట్ అచీవ్ అయింది అనమాట. ఇది వచ్చేసి 935. ఇన్ని సీక్రెట్స్ ఇవన్నీ మీకు మామూలుగా చెప్పరు గైస్. ఇది మామూలుగా ఓన్లీ ప్రీమియం సర్వీస్లో చెప్తారనమాట. బట్ మన తెలుగు వాళ్ళ కోసం నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తాను. చాలా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను అన్నమాట. మన స్ట్రాటజీస్ అన్ని వైటీటీ స్ట్రాటజీస్ అని ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకే, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఫిఫ్త్ క్యాండిల్ అనమాట. ఇది 5th క్యాండిల్. మార్క్ చేసుకుందాం. ఫస్ట్ పైన ఎంట్రీ తీసుకుంటారు, మన స్టాప్ లాస్ హిట్ అయింది, ఎంట్రీ తీసుకున్నారు, మన టార్గెట్ అచీవ్ అయింది విత్ స్టాప్ లాస్ పాయింట్స్తో. ఓకే, విత్ స్టాప్ లాస్ పాయింట్స్తో మనం టార్గెట్ అచీవ్ అయి ఉంటాం ఆటోమేటిక్గా. ఓకే, ఇది వచ్చేసి జాన్ ఫస్ట్. అనమాట. 5th క్యాండిల్ ఇది. ఫస్ట్ టైం స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న, స్టాప్ లాస్ హిట్ అయింది, వెంటనే మన టార్గెట్ వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇది 99% టార్గెట్ అని చెప్పి నేను ఎందుకన్నానంటే ఇక్కడ వరకు వచ్చింది. మన స్టాప్ లాస్ పాయింట్స్, టార్గెట్ రెండు రావాలి కాబట్టి ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. ఓకే, సో నేను 99% ఎందుకన్నానంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది ఒక్కరోజు మాత్రమే. అంటే పూర్తిగా 3 వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయినా అనమాట. 3 టైమ్స్ మనం ట్రై చేసింటే స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. సో ఆ రోజు మాత్రమే మనం కన్సిడర్ చేయలేదు. సో 99% అనేది నేను యూజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈరోజు టార్గెట్ అచీవ్ అయ్యాం. నెక్స్ట్ టార్గెట్ అచీవ్ అయ్యాం విత్ స్టాప్ లాస్ పాయింట్స్తో. ఎక్కడ తీసుకోండి, విత్ స్టాప్ లాస్ పాయింట్స్తో మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఓకే, 3 డేస్, 4th డే, 5th డే, 6th డే, 7th డే, 8th డే, 9th డే, 10th డే, 11th డే, 12th డే, 13th డే, 14th, 15th డే, 16th, 17th,
18th. సో మ్యాక్సిమం 18 డేస్ మనకి ప్రాఫిట్ వచ్చిందనమాట. ఒక్కరోజు ఎక్కడో మిస్ అయింది. ఆ ఒక్కరోజు తీసేస్తే మనకు 17 డేస్ ప్రాఫిట్ అయిందనమాట. ఇక్కడ ఇంకా మనకి డేట్ వచ్చేసి January 24 మాత్రమే. గైస్, ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీస్తో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.